రండి, వినండి, రక్షణానందం పొందండి. అనారోగ్యంతో బాధపడుచున్నారా? అప్పుల బాధల్లో అణగారి ఉన్నారా? గొడ్రాలితనమా, నిరుద్యోగమా, శాపమా, సమస్య ఏదైనా సరే జవాబు మాత్రం ఆయన సన్నిధిలోనే. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ సతీష్ పాల్ గారు, చిన్న కొనుమళ్ళ గ్రామం, సింగరాయకొండ. గమనిక, యేసుక్రీస్తు దివ్యశాంతి ప్రార్థనా తోటలో రాత్రి ప్రార్థన ప్రారంభించడమైనది. సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల 2వ శనివారం రాత్రి 8 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు. నా పేరు సుమతి, మాది లింగంగుంట. నాకు సిజరింగ్ చేసి ఆపరేషన్ చేసి ముందు బాబు, తర్వాత పాపకి ఏంటంటే టంగోజ్ వదిలేసేసారు కడుపులో 3వ కుట్టు దగ్గర. అది 5 నెలల తర్వాత నేను నెలసరి అయినప్పుడు అది నొప్పి విపరీతంగా వచ్చేసింది. వస్తే హాస్పిటల్కి పోతే నీకు లోపల టంగోజ్ ఉందమ్మా, తీయాలని చెప్పారు. నేను చాలా బాధపడ్డాను. సరేలే అని చెప్పి ఇంకా మందులు తీసుకొని వచ్చేసాను ఇంటికి. వచ్చేసి ఇంకా నొప్పి వచ్చేటప్పుడల్లా మళ్ళీ నాకు తెల్లగుడ్డ కూడా అవుతూ ఉండేది, నీళ్ళు పోయేటట్టే పోయేది. కానీ ఏంటంటే ఇట్టే నొప్పి తట్టుకోలేక హాస్పిటల్కి పోతా చూపించుకుంటా ఉంటే మళ్ళీ మా పాపకి 5 నెలలప్పుడు ఆ నొప్పి ఉందని చెప్పింది. మళ్ళీ మా పాపకి 3 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళితే నీకు ఇంకా తప్పదమ్మా, నీకు చెయ్యాలి, అది తీసేయాలి, తీసేయకపోతే ప్రాణానికి అపాయం అని చెప్పారు. ఆమెనేంటి ఇంకా నేను సిద్ధపాటయ్యి ఆపరేషన్కి రెడీ అయ్యి వచ్చాను. వచ్చి అన్ని టెస్టులన్నీ చేయించుకొని ఇంకా ఆపరేషన్కి పోకముందు నాతో ఒక నర్స్ మాట్లాడింది. అమ్మ నీకు 30 సంవత్సరాలు కూడా లేవు, 22 సంవత్సరాలకి 3 ఆపరేషన్లు దేనికి పనికిరావు అన్నారు. అసలు దేనికి కూడా నీ బిడ్డలను కూడా చూసుకోలేవు, అంత ఇదైపోతావమ్మా అని చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డా, చాలా ఏడ్చాను. ఆమెతే నాకు దేవుడు ఆ రోజు నేను వస్తుండగా ఆపరేషన్కి ప్రార్థన చేసుకొని వచ్చాను. యెహోవా దేవుడు నేను తాకునని ఆ రోజు నాతో దేవుడు మాట్లాడాడు. అట్టే నేను ఇంకా ఆ రోజు ఇంకా నేను చేయించుకోకుండా వచ్చేసి బయటకు వచ్చేసి ఇంకా మా అమ్మ దగ్గర కూర్చొని ఏడ్చలేక ఇంకా మా అమ్మ ఉండి సరే ఇంటికి వెళ్దాంలేమ్మా అనింది. ఇంకా నేరుగా ఇంటికి వచ్చి ఆ రోజు సోమవారం రోజు కనుమల్లో ప్రార్థన ఉందని చెప్పింది. ఇంక నేరుగా వచ్చేసేసాను. వచ్చి ఇంకా దేవుడికి ఆ రోజు నాకు దేవుడితో ఒక పోరాటమే. దేవుడు నన్ను ఎందుకు స్వస్థపరచడు అనే బాధ నన్ను, అట్టే దేవుడు నన్ను స్వస్థపరచాడు. ఇప్పటికైతే ఏదీ లేదు. 3 సంవత్సరాలు బాధపడ్డా ఆ బాధతో నేను ఇప్పుడైతే దేవుడు తీసేసాడు. దేవుడికి వందనాలయ్యా. నా పేరు సాల్మాను, మాది వేములపాడు గ్రామం, జల్దింకి మండలం. మాకు మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ అయింది. మాకు సంతానం కలగలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు సంతానం కలిగింది. కానీ ఆ సంవత్సరం చాలా కష్టాలు పడ్డాము. బేబీకి సరిగా అవయవాలు లేవని స్కానింగ్లో కూడా కనిపించలేదు. ఏ స్కానింగ్లో కూడా సరిగా కనిపించకపోవటం వల్ల ఉమ్మనీరు తక్కువగా ఉన్న వల్ల ఏం అర్థం కాలేదు డాక్టర్లకి. అది ఇక్కడికి వచ్చే మళ్ళీ 7th మంత్లో వచ్చాము, ఉమ్మనీరు తగ్గిందని. ఇక్కడ వేసి రక్తం తాగి మళ్ళీ వెళ్ళిన తర్వాత రిపోర్ట్లు బాగా వచ్చాయి అని చెప్పారు. మళ్ళీ నెలలు వచ్చిన తర్వాత నారాయణ హాస్పిటల్కి తీసుకెళ్ళాము నెల్లూరులో. అక్కడ ఉమ్మనీరు తగ్గిందని చెప్తున్నారు కానీ మళ్ళీ సెలైన్లు కడతా వచ్చారు అమ్మాయికి. ఆ సెలైన్లు కట్టిన దానివల్ల ఆమెకు చేయిలంతా వాసిపోయి ఇన్ఫెక్షన్ వచ్చేసింది. అప్పుడు కూడా దేవుడు కాపాడుతూ వచ్చారు. తర్వాత
బేబీకి హార్ట్ బీట్ ఎక్కువగా ఉందని ఈ సెలైన్ కట్టడం వల్ల ఆమెకు చలి వచ్చేసింది. చలి వచ్చిన దానివల్ల బిడ్డకి ఎక్కువగా హార్ట్ బీట్ ఎక్కువ వల్ల మేము భయపడిపోయాము. వారానికి ముందు ఆపరేషన్ చేయాలని చెప్పారు. కానీ వేరే సహోదరులు అక్కడ మనకు సహవాసం వాళ్ళు ఉండి ఇంకొక వారం గడువు ఇచ్చారు డాక్టర్లతో మాట్లాడి. అదేవిధంగా డాక్టర్లు మనకు తోడుగా చాలా హెల్ప్గా ఉన్నారు మన సహవాసం వాళ్ళు. బేబీ కానిపోయిన తర్వాత నెల రోజులు బాక్స్లో పెట్టారు. బాక్స్లో ఎందుకు పెట్టారంటే ఆమె వెయిట్ తక్కువగా పుట్టింది, 1.5 కేజీ పుట్టింది. ఆ నెల రోజులు కూడా డాక్టర్లు మాకు నమ్మకం ఇవ్వలేదు. ఆ పాప బతుకుతుందో లేదో కూడా తెలియలేదు. అప్పుడు కూడా దేవుడి మీద భారం వేసి అక్కడే ఉన్నాము ఆ నెల రోజులు కూడా. ఇప్పుడు ఆ పాప ఇప్పుడు 5వ నెల బాగానే ఉంది. పాపకు 5వ నెల ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి సాక్ష్యం చెప్తున్నాము. మంచి సమయంలోకి వచ్చినాం. దేవుని యొక్క సన్నిధిలో వాగ్దానంలో మనమందరం కూడా ఏకీభవించున్నాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 9-10 వచనాలు నేను చదువుతాను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీషెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడయ్యను. చాలా చక్కని ఆశీర్వాదకరమైన మాట ప్రియులరా. తమకు విధేయులైన వారందరికీ కూడా నిత్యము రక్షణకు కారకుడేనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చిన్న ప్రార్థన చేసుకొని వేకవేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన స్వామి యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన, ఉన్నతమైన, అతి శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఈ మధ్యాహ్న కాల సమయంలో లైవ్లో చూస్తున్న బిడ్డలకును అలాగే మాకును మీ సన్నిధి తోడుగుంచి నీ దాసుడైన నన్ను మరుగు చేసి మీరు మాట్లాడి నా మాటలు వ్యర్థమైనవి కాబట్టి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఇక్కడ అంటున్నాడు తనకు విధేయులైన వారికి నిత్య రక్షణకు నిత్యము రక్షణ అనుగ్రహించుటకు ఆయన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు బాగు చేసినట్టు వాళ్ళని మనం ఏ స్థితిలో ఎక్కడున్నా కూడా ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా వదిలిపెట్టడండి. ఆయన తనకు విధేయులైన వారిని నిత్య రక్షకుడుగా ఆయన కారకుడు అవుతాడు. విధేయత అనేది కావాలి ప్రభువుకి. మనం ఎటువంటి వారమనో ఎటువంటి వారిగా వచ్చామనో దేవుడికి కాదు కావాల్సింది. పొరపాటు జరిగింది, ప్రభువా మమ్మల్ని క్షమించండి, ప్రభువా నీ దగ్గరికి వచ్చినాం, ఏదైనా ఒక కార్యం మా పట్ల జరిగించండి అని మనం ఎప్పుడైతే ప్రియులరా దేవుని దగ్గర ప్రాధేయపడతామో దేవుడు ఖచ్చితంగా మన పట్ల ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరి మీద మనం మనసు పెట్టకూడదు. ప్రభు దేవుడేంటి యేసుక్రీస్తు వారి మీదనే మనం మనసు పెట్టాలి. ఎందుకంటే చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 20వ అధ్యాయములో 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము ప్రియులరా 15-18 వచనాల్లో ఇక్కడ అధైర్యపడుతున్న వారితో దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. చూడండి, యూదా వారులారా, యెరూషలేములో ఉన్న కాపరస్తులారా, యెహోషువపాతైన రాజా, మీరందరూ కూడా ఆలకించండి. దేవుడు సెలవిచ్చినదేమనగా, ఏ గొప్ప సైన్యం అండి మనకి ఎదురవుతున్న సైన్యం. ప్రభువు చోట అంటాడు, మీరు పోరాడుతుంది
లోకనాథులతో కాదు, ఆకాశ మండలంలోని దురాత్మ సమూహాలతో పోరాడుతామంట మనం. దురాత్మ సమూహాలతో పోరాడుతాం ఒక్కొక్కరమే. అందుకే మన వల్ల మనం కాదు కాబట్టి వారికి కూడా అక్కడ ఒక శత్రువు, ఒక సైన్యం ఎదురైపోయింది. ఇశ్రాయేలు అనగా దేవుని ప్రజలకి. వాళ్ళు 2 గుంపులు, 2 కుటుంబాలు. వారు యూదావారు, ఇశ్రాయేలు వారు 2 కుటుంబాలు. వారు దేవుని ప్రజలై ఉండి కొన్ని రోజులు దేవునికి దూరస్తులైపోయారు. సైన్యం వచ్చేలా పైన పడుతున్నప్పుడు వారు అధైర్యపడిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఇక మాకు మరణం సంభవించిందని చెప్పి రాజు, యెహోషువపాతు అంటే రాజు సైతము చేతులెత్తేసాడు. ఆ వాక్కు దేవుని సన్నిధి చేరిన తర్వాత దేవుని యొక్క ప్రవక్త అయినంటి దేవుని సేవకుడు చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రియులరా, మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదండి, మనం కాదు. శత్రువుతో యుద్ధం జరిగించాలంటే మనం కాదు. నేను కూడా ఒకప్పుడు అనుకున్నాను, నేను కొలిసే దేవుళ్ళే గొప్పవాళ్ళు. మా భార్యని బయట నిలబెట్టి ఒక రాత్రి అంతా కూడా ఒక 9 నెలల గర్భిణి ఉన్నంటి స్త్రీని మా భార్యని బయట నిలబెట్టాను. దేవుడు లేదు, ఏమి లేదు, ఎన్ని కథలు కాదు, నువ్వు బయట ఉండు, నువ్వు ఇంట్లోకి రావటానికి లేదు, ఎందుకు పోయే ప్రార్థనకని. ప్రియులరా, నా దేవుళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పి నేను నా భార్యని బయట నిలబెడితే నాకు మరణకరమైన రోగం వచ్చి కింద పడిపోయి ఉంటే చేతులు పెట్టి గడ్డలు లోడారు. నాకు క్యాన్సర్. ఇది ఇక్కడ మోషన్ వచ్చే ప్రాంతంలో క్యాన్సర్. నాకు చేతులు పెట్టి గడ్డలు లోడారు. సమస్యలు పడిపోతే ఇదే జామున నేను ప్రభువా అంటే, మనకంటే గొప్ప వాళ్ళని ఎవరినైనా ప్రభువు అంటాం. నేను 35 సంవత్సరాలు కొలిచినట్టు వాళ్ళు నాతో మాట్లాడాలి. వాళ్ళు ఏం మాట్లాడలే నాతోటి. వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలే. నేను పేర్లెత్తి వాళ్ళని పూజలు చేసేవాడిని, ఎవరు మాట్లాడలా. ఆకాశం నుంచి ఒక స్వరం, నా కుమారుడా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా కుమారుడా అంటున్నాడు ఆయన. ఇదిగో నువ్వు చనిపోవు, ఈ మట్టిలో నుంచి నీకు జీవాన్ని ఇస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రీస్తునందు ప్రియమంటి వాళ్ళరా, ఆయన జీవము కలిగిన వాడు, బ్రతకలేంటి వాడికి బ్రతుకు తెరువు నేర్పించేవాడు ఆయన. జీవించలేంటి వారికి ఎలా జీవించాలో నేర్పించే దేవుడు ఆయన. మన తోడుండే దేవుడు, మనతో ఉండే దేవుడు. మనం ఎక్కడుంటే అక్కడ ఉండే దేవుడు. గుడిసెల్లో దేవుడు కాదని మనం అనుకోవటానికి లేదు. ఆయన మందిరాల్లో ఉండండి, మనసులో ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడుంటాడు? మనసులో ఉంటాడు. మనం కూడా మనిషి వలె ప్రవర్తిస్తే కొంతమంది మన దేవుని దగ్గరికి వస్తారు. వీళ్ళ దగ్గర పశువు వలె ప్రవర్తిస్తే ఏమొస్తారండి? మనం మనుషుల వలె ప్రవర్తించాలి. ప్రతి ఒక్కరు రేపు అడుగుతాడు దేవుడు, నిన్నే స్థితిలో నేను కట్టాను, ఏ స్థితిలో నిన్ను పట్టుకున్నాను, ఏ స్థితిలో నుంచి నేను తీసుకొచ్చాను, నువ్వే స్థితిని కలిగి ఉన్నావు. చూడండి ఒక మాట, మళ్ళీ వద్దాం ఇక్కడికి. చూడండి ప్రియుల, లూకా సువార్తలో ఒక మాట ఉంది చూడండి. లూకా సువార్తలో 23వ అధ్యాయంలో 39వ వచనంలో, వేలాడబడినంటి నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుటకు. ఇక రక్షణ అనుభవాలు కలుగుతున్నాయి. ఆయన ఎటువంటి వారిని ఆదరిస్తాడు? ఎటువంటి వారిని నిత్య రక్షకుడుగా ఆయన మార్చబడతాడంటే తనకు విధేయులైన వారిని. ఆమేన్. అంతవరకు నువ్వు అంతకు ముందు ఏమి చేసావనేది కాదు ఆయన కావాల్సింది. నువ్వు దొంగతనం చేసావని కాదు, నువ్వు వ్యభిచారం చేసావని కాదు, నువ్వు మోసం చేసావని కాదు, నీవు దేవునికి వ్యతిరేకమైన భయంకరమైన పనులు చేసావని కాదు కావాల్సిందే. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు విధేయత కలిగి, ప్రభువా నేను చేసిన ప్రతిదీ కూడా నీకు ఆయస్కరమైన, ప్రభువా నన్ను క్షమిస్తావంటే నేను ఖచ్చితంగా క్షమిస్తా అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అంటున్నాడు. వేలాడబడి తీసినట్టు వాడు ఆయన దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఆయన దూషిస్తున్నాడు. దగ్గరికి వచ్చిన కొంతమందికి మనసు మారదు. నిజంగా చెప్తున్నాను, ఈరోజు మొదటి ఉన్నంటి అనుబంధము, ఆ ప్రేమ కడవరకు ఉంటేనే ప్రభు మనతో ఉంటాడు, లేకపోతే ఉండడండి. ఈరోజు గమనించండి, వేలాడబడి తీయబడుతున్నట్టు 2 దొంగలు ఉన్నారు అక్కడ. 2 దొంగలే. 2 దొంగలు ఒకే దగ్గర
తప్పు చేశారు. ఇద్దరు కలిసి పాపం చేస్తుంటే, ఇద్దరు కలిసి ఒక మనిషిని హత్య చేసి ఆ ఇంటిని దోసుకుంటున్నప్పుడు, దోసుకొని పరిగెత్తున్నారు. యేసు ప్రభుని సిలువేశారు, వాళ్ళని కూడా పట్టుకున్నారు. అంటే ఈయన కూడా దోషిగా వేశారు ఆ స్థలంలో. యేసయ్యను కూడా వాళ్ళ పక్కన దోషిగా వేశాడు. ఒకడేమో తెలుసుకోగలిగాడు, రెండోవాడు తెలుసుకోలేకపోయాడు. ఈయన దూషిస్తున్నాడు. దూషిస్తూ అంటున్నాడు ఆయన, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మను కూడా రక్షింపమని చెప్పాను. అయితే రెండో వాడు వాడిని గద్దించి, ఆమేన్. ఎట్లా రక్షణ కావాలి నీకు? ఆ శిక్ష ఉరిలో ఉండి రక్షణ కావాలంటే దేవుడు ఇవ్వలేడండి. ఆ శిక్షలో నుంచి బయటికి రావాలి నువ్వు. ఆ లోకంలో నుంచి నువ్వు బయటకు వస్తే తనకు విధేయత కలిగిన వారికి ఆయన నిత్యము రక్షకుడుగా. ఆమేన్. ఒకటి తెలుసా మీకు, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రియులరా, కొందరిని చూస్తాను, రానప్పుడు నా గుండె కొట్టుకుంటుందండి. నిజంగా చెప్తున్నాను. నేను ఏదో మిమ్మల్ని మెప్పించడానికి కాదు. వచ్చేవాళ్ళు ఆగిపోయినా, వచ్చిన నాకు తెలిసినట్టు వాళ్ళు రాకపోయినా కూడా నా మనసు నెలంతా కొట్టుకుంటుంది తెలుసా. నేను అంతగా వాళ్ళని, అంటే మికటమైన ప్రేమతో ఆయన నన్ను ప్రేమించాను. మికటమైన ప్రేమ చూపిస్తానండి నేను. ఏమో కాదండి, ఏమైతే నేను సంపాదించుకోవడానికి వస్తే మీకెందుకు భోజనాలు తయారు చేయించేది? ఇక్కడ ఈ ఖర్చులను ఎందుకు పెట్టేదండి? మీరు ఇస్తే చేతిలో పెట్టుకొని వెళ్ళిపోవటమే, అంతే. ఒకటే గుర్తించుకోండి ప్రియులారా, దేవుడు మీతో మాట్లాడుతుండే. ఈరోజు ఇద్దరున్నారు. ఒక అతను ఆయన దూషిస్తున్నాడు, రెండో వాడు అంటున్నాడు, అరే మనం అదే శిక్ష విధిలో ఉన్నారా, మనకు తగుని ఈ సిలువ వేయబడటం, మనకు తగును ఈ సిలువ వేయబడటం మనకు తగును. కానీ ఆయన ఏ పాపం చేసినట్టు వాడు కాదు. అది విధేయత. క్రీస్తు రక్తములో కడగబడుతున్న నీ నా జీవితంలో కూడా సోదరి సోదరుడా, ఎదుటి వాళ్ళని మనం ఎంచటం కాదు, కానీ ఎదుటి వాళ్ళని ఏర్పరచుకున్న ప్రభువులోకి నడిపించడమే ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు. నువ్వు అదే శిక్ష విధిలో ఉన్నావు కాబట్టి ఇది మనకి న్యాయమే. మనం చూడండి అక్కడ అంటున్నాడు ఆయన, మనం చేసాం కాబట్టి మనకు తగ్గుతుంది, ఆ ఫలం మనం అనుభవిస్తున్నాం. ఈరోజు ఒకరి గొంతు కోసి ఒక మెడల్ తీసుకున్నాం, ఒకరి ఇంట్లోకి వెళ్ళి పొడిసి చంపేసి వాళ్ళ ఇంటిని దోసుకున్నాం. దావన బయట ప్రతి ఒక్కరిని కూడా మనం దోసుకొని ఇష్టానుసారంగా జీవించాం. ఒక రోజు ఒక గొప్ప దైవ సేవకుడు చెప్పాడండి. ఒక చోట ఒక దైవ సేవకుడు పాట పాడుతూ దేవుని వాక్యం చెప్తున్నాడు. ఉదయకాలంలో ఒక వ్యక్తి ప్రయాణమయ్యి అలిసిపోయి ఆ వాక్యం చెప్పేంటి దూరంలో ఒక చెట్టు ఉంటే చెట్టు కింద పడుకున్నాడు. అట్లా పడుకుంటే యేసుక్రీస్తు ప్రభువు గురించి, ప్రేమ గురించి, ఆయన త్యాగం గురించి చెప్తా ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఏ పనికైతే పోతున్నాడో ఆ పనిని మానుకొని ఈ మాటలు వింటూ సాయంత్రానికి ఇంటికి వెళ్ళాడు. వెళ్తే తన భార్య అడిగింది, ఏంటి ఈరోజు ఒట్టి చేతులతో వచ్చావు, ఎక్కడికి పోలేదా, ఎవరింటికి వెళ్ళలేదంటే ఆయన చెప్పాడు, ఇక్కడి నుంచి నేను వెళ్ళను. ఎందుకంటే ఒకప్పుడు నేను ఒకరింటికి వెళ్ళేవాడిని, ఇప్పుడు యేసు నా ఇంటిలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య నా ఇంట్లోకి వచ్చాడు అంటే ఏంటి అని అడిగితే, ఎందుకు వెళ్ళేవాడు ఒక ఇంట్లోకి తెలుసండి, ఆ వ్యక్తి గొప్ప దొంగండి. భర్త ఒక ఇంటిలో అతను దొంగతనం చేయాలంటే ఈ బజారుకి 10 సార్లు 10 రౌండ్లు 10 రోజులు వేసేవాడంటండి. ఆ ఇంటిలో ఉన్నంటి ఆ యజమాని ఏ టైంలో బయటికి వెళ్తాడు, ఏ టైంలో భార్య లోపట ఉంటుంది, ఏ టైంలో ఆ ఇల్లు ఎలాగా స్వాదా చేయాలనేది 10 రోజులు ఆ బజార్ తిరుగుతుంట అతను. భర్త అడుగు బయట పెట్టి ఒక 5 నిమిషాల కల్లా తలుపు తెరుతాడంట. వెళ్ళిపోయినాడు. ఇమ్మిట్టం వస్తుంది, ఎందుకు వచ్చాడని చెప్పి హైదరాబాద్ తలుపు తీస్తుంది కదా భార్య. తలుపు తీయగలనే లోపల పోయి కత్తి గొంతు మీద పెట్టేవాడంటండి. ఆమె అనేదంట, అయ్యా
నా ఇల్లంతా దోసుకో, నా ఇల్లంతా దోసుకో, నా ఇంటిలో ఏమున్నా కూడా నీకు అడ్డం రాను, నా భర్తకు ఫోన్ చేయను, ఎవరికి ఫోన్ చేయను, దోసుకో. కానీ కత్తి తీయ్యా, చిన్న పిల్లలయ్యా, ఈ పిల్లలు నా కడుపు ఇదిగో కాళ్ళు పుట్టుకుని తల్లి కాడికి వచ్చే పిల్లలు. అయ్యా నేను చనిపోతే నా పిల్లలు అనాథలైపోతారంటే, నువ్వు బ్రతుకుంటే నేను ఇక్కడ భూమి మీద ఉన్నాను, నేను ఎక్కడుంటాను? జైల్లో ఉంటాను. నువ్వు మటుకి బ్రతుకుంటానికి వీలు లేదని అసలు కోసిపడేసేవాడు అంటండి కొంత. అటువంటి కఠినమైన వారిని కూడా దేవుడు ప్రేమిస్తాడు సహోదరి సహోదరుడా. అటువంటి వారిని కూడా కోసిపడేసి ఇంటిని మొత్తం దోసుకుపోయాడు. ఆ వ్యక్తిని కొయ్యకపోయినా దోసుకొని పోయేవాడు ఆ పిల్లోడు, ఆ దొంగ. కానీ ఆ వ్యక్తి బతికితే ఈ వ్యక్తి బయట ఉండడని చెప్పి మనల్ని శాసనం చేసేవాడు. అటువంటి వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని ప్రేమను విన్నాడు. ఆ రోజు నుంచి తన భార్యకి దూరం అయ్యాడు, కానీ దేవునికి దూరం కాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వ్యక్తి కూడా సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలోకి రాకముందు ఇద్దరు కలిసి దొంగతనం చేసేవాళ్ళు. ఇద్దరు కలిసి ఎంతోమంది కుతికలు కోసిన వాళ్ళే, ఎంతోమంది ఇల్లు దోసుకున్న వాళ్ళే, ఎంతోమంది భయభ్రాంతులు చేసేటి వాళ్ళే వాళ్ళు. కానీ కొందరు యేసయ్య దగ్గరికి వచ్చినా కూడా మారరు. ఆయన ప్రేమని, ఆయన ప్రాణం ఎందుకు పెట్టాడనేది కూడా కొంతమంది తెలియదు సహోదరి సహోదరుడా. ఈరోజు ప్రభు ప్రేమ మనతో ఉంది కాబట్టి మనం ఒక కుటుంబంగా ఎక్కడ కూర్చోగలిగాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు అంటున్నాడు, ఆయన దూషిస్తూ అంటున్నాడు, నువ్వు ఏ పాపం చేస్తేనే మాతో ఉన్నావు, లేకపోతే మేము ఎంత భయంకరమైన మేము కఠోరమైన దొంగలం, మాతో వేయబడ్డారంటే మాకంటే ఎక్కువ దొంగతనం చేసి ఉండొచ్చు నువ్వు, మాకంటే ఎక్కువ హత్యలు చేసి ఉండొచ్చు నువ్వు, మాకంటే నువ్వు పనికిరానట్టి వాడిగా ఉండొచ్చు. ఇద్దరి మధ్యలో నిన్ను వేసాడంటే నువ్వు మాకంటే గొప్పవాడంటే. రెండో వాడు అంటున్నాడు, బాబు బాబు అంటున్నాడు. ఆయన చూసి, అయితే రెండో వాడిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. చూడండి, మనుషులేమో మనిషి కుమారుడు అన్నాడు ఆయన్ని, మనుషులేమో పాపి అన్నారు. ఈ సిలువ వేయబడుతున్న వ్యక్తి మరణానికి పాత్రుడు, ఇతను దొంగను రకరకాలుగా ఎంచారు, అతన్ని వేశారు. దొంగగా ఉన్నంటి వ్యక్తి, అనేక మంది ప్రాణాలు తీసిన వ్యక్తి, అనేకులను దోసుకున్న వ్యక్తి ఒకడేమో ఆయన దూషిస్తున్నాడు, రెండో వాడేమో ఆయన అంగీకరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంగీకరించి అంటున్నాడు, అయ్యా ఇది ఏమంటున్నాడు అక్కడ, ఎవరికి భయపడం మనం? దేవునికి భయపడం. దేవుడు అనేటి వాడు విధేయత కలిగినటువంటి వాడుగా ఉంటాడండి. దేవుడు అనేటి వాడు తగ్గించుకొని ఉంటాడు. ప్రియులారా, దేవుడు అనేటి వాడు ఇతరులను రక్షించాలని ఆలోచన చేస్తాడు. నేను కూడా చాలామంది పూజలు చేశానండి. నేను షిరిడి వెళ్ళాను, మాంకాళి పూజ, నేను జంజం వేసుకొని పూజ చేశాను, యాట్ల కోసాను, సరస్వతి పూజ చేసేవాడిని. షిరిడి వెళ్ళాను, నేను చేయని పూజలు లేవండి. నాకు వ్యాధి వచ్చినప్పుడు, నా మరణం నన్ను విడిచి, నా ప్రాణం నన్ను విడిచి మరణం నాకు సమీపిస్తూ ప్రాప్తిస్తున్నప్పుడు, నేను ప్రభు దగ్గర ప్రాధేయపడుతున్నప్పుడు, నేను నాకంటే కొంతమంది వేడుకుంటుంటే సోద్ చెప్పేవాళ్ళు. సోద్ తెలుసా మీకు? ఈ బుర్ర ఒకటి పెట్టుకొని టింగు టింగు అంటే సోద్ చెప్పేవాళ్ళు. అప్పుడు వాళ్ళని బాగా ఏడుకోమని చెప్పేవాళ్ళు. నేను తెలుసు, నాకు సోది నేను కూడా విన్నాను, ఎందుకంటే మేము కూడా అన్నిలం కదా. అప్పుడు ఆ వేడుకుంటుంటే మేము కొలిసిన దేవుళ్ళందరూ వచ్చేవాళ్ళు అక్కడికి. మనం వేడుకుంటే ఎవరు రాలే అక్కడికి, ఎందుకంటే ఈయన ఉన్నాడు అక్కడ. ఎవరున్నారు? ఆయన దగ్గర ఎవరు నిలవలేరండి. ఆయన దగ్గర ఎవరు నిలవలేరండి. ఆయన ఉన్నాడు కాబట్టి ఎవరు రాలేదు. ఆ రోజు ఆకాశం నుంచి ఒక స్వరం ఉన్నతో మాట్లాడుతుంది, నా కుమారుడా, నా కుమారుడా అంటున్నాడు ఆయన. ఎందుకు భయపడుతున్నావు? ఎవరు లేరండి. నోట్లో నీళ్లు పోసే వ్యక్తి కొళ్ళి నాకు ఆ గడ్డల లోడి ఆడ పడేస్తే మోషన్ వచ్చే ప్రాంతాల్లో నీసు గడ్డలు కారణీయండి. ఈరోజు తెలుసా మీకు, నా 2 కాళ్ళు పనిచేయండి, ఎప్పుడు 24 hours ముద్దుపారే ఉంటాయి. ఈ సాక్స్ వేసేది అందుకే నేను. అయినా నా జీవితాన్ని ప్రభువుకే సమర్పించుకున్నాను. ఈరోజు కూడా నేను ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా తిరిగి నేను ఉంటే మా తోటలో రూమ్లో ఉంటాను, లేకపోతే
చెట్లకి వెళ్ళి ప్రార్థనలో ఉంటుంది. ఇక్కడ కూడా అంతేనండి. దేవుడు నాకు చూపించిన కృప అదే. ఎందుకంటే నాకు భయంకరమైన మరణకరమైన రోగాలు వచ్చినాయి. రియాక్షన్ వచ్చి 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి. ప్రభు నాతో మాట్లాడుతూ బాగు చేశాడు. ఈ మోషన్ వచ్చే ప్రాంతంలో 3 ఆపరేషన్ చేస్తే పగిలిపోయి రియాక్షన్ వచ్చేది క్యాన్సర్గా మారింది. నేను చూశాను గడ్డల లోడి బయటికి రావటం చూశాను నేను. నాకు చూపించి లోడింది ఒక తల్లి, ఆత్మ వచ్చిన తల్లి. రియల్గా చెప్తాను ఈ మాట. నా నడువులు పగిలిపోయిన రోజులు ఉన్నాయండి. అది బాగైన తర్వాత సాతాను నన్ను రకరకాలుగా శోధించింది. ఈ లంగు 80% పోయింది, ఈ లంగు 40% పోయింది. టీవీ వచ్చింది దాంట్లో. నాకు 100 మీటర్ రక్తం 3 నెలలు పడ్డదండి. 3 నెలలు రక్తం అండి. నిన్న ఒక సిస్టర్ చెప్తుంది, అన్నా కావల దగ్గర వాళ్ళకి నా గర్భసంచి చిన్నదని చెప్పారన్నా, నాకు పిల్లలు పుట్టని డాక్టర్లు తీర్చి చెప్పేసారు, సర్టిఫికేట్ ఇచ్చారన్నా. ఎవరో చెప్తే నేను ఇక్కడికి వచ్చానన్నా. వచ్చిన 2వ వారంలోనే 2వ నెల అనుకుంటాను, నేను ఇంటికి పోయి ఒకరోజు పండుకున్నానన్నా. నాకెందుకు కళ్ళు తిరుగుతూ వాంతి వచ్చినటువంటి హాస్పిటల్ వాళ్ళ దగ్గరికి పోతే నువ్వు గర్భంతో ఉన్నావు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో మా దగ్గర ఉంది, కావాలంటే అని చూడండి మీరు. దేవుని వాక్యం ఏంటైనా సహోదరి సహోదరుడా, జీవం లేనింటి వాటిని, కోల్పోతున్న వాటిని ప్రకృతి కాదండి ఆయన విడిచిపెట్టడానికి ప్రభు అయిన దేవుడు. ఆయన జీవింపజేసేవాడు. అటువంటి వాళ్ళని తీసుకురండి మీరు, దేవుడి కార్యాలు జరుగుతాయి. అటువంటి మీకు మీ జీవితాలను ఆశీర్వాదం అండి. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తున్న సహోదరి సహోదరుడా, ఒకసారి నిన్ను పరీక్ష చేసుకొని మోకాళ్ళ మీద మోకరించి నీ కుడి చేయి పైకి లేపి మోకరించి, నేను నీ కోసం మోకరించి ప్రార్థన చేయబోతున్నాను. స్తోత్ర. ఉన్నవా? దేవుని ప్రేమ నీకున్నట్లయితే సరసాల్లో ఉండి నాయకుడిగా హత్య చేసుకొని నాశనం అయిపోతున్నా వారి జీవితంలో దేవుడు గొప్ప రక్షణ అనుభవాన్ని, పౌలు యొక్క విధేయతను బట్టి దేవుడు కలగజేశాడు. నిన్ను బట్టి నీ కుటుంబంలో నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, నీ వారు కానీ, నీ బంధుమిత్రులు, రక్త సంబంధికులు ఎవరైనా ఒకరు మార్చబడాలంటే నీవు మొదట విధేయత కలిగినటువంటి వారిలో ఒకరుగా ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎటువంటి కష్టకాలంలో ఉన్నా కూడా ప్రభు యొక్క ప్రేమను చూపించమని దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడా. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి రాబోతున్నాడు. ఇప్పుడు అదిగో నీ కుడి చేతిని పట్టుకోబోతున్నాడు ఆయన. అయా యేసయ్య గురించి నేను చెప్తానంటే వాళ్ళు నీ కుడి చేయి పైకి లేపుతావా? ప్రభు సన్నిధిలో నేను నిలబడి ప్రభు దగ్గరికి నశించిపోతున్న ఆత్మను నేను రక్షిస్తానంటే వాళ్ళు ఉంటే మీ కుడి చేతిని పైకి లేపుతా. ప్రభు నీ వైపు చూస్తున్నాడు. ఎందుకంటే ఒక ఆత్మ రక్షించబట్ట నీ కుటుంబానికి నీకు ఆశీర్వాదకరమని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రార్థిస్తున్నాను సహోదరి సహోదరుడా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, దైన స్వామి యేసు క్రీస్తు ప్రభువా, నిఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియపరుస్తున్నాం పరమ తండ్రి. అయా ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో మాతో ప్రతి మాటను బట్టి మీ కృతజ్ఞతాసు చెల్లిస్తూ ఈరోజు ఒక రక్షణ అనుభవంలోకి మేము ఎలా రావాలనో, ఎలా కృంగిపోతున్న వారిని ప్రభ ఎలా బలపరచాలనో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. లైవ్లో చూస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేకులను ప్రభా మీరు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తెలియపరుస్తూ, వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా మీకు స్తోత్రాలు తెలియజేస్తూ, ముందున్న సమయం అంతా కూడా నీ పాదాలకు సమర్పించుకుంటూ యేసు క్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్.